దేశవ్యాప్తంగా పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం. తెలుగు రాష్ట్రాలకు 12 పురస్కారాలు. ఆంధ్రప్రదేశ్కు 4, తెలంగాణకు 8. సినీ దిగ్గజాలు మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్కు గౌరవం. అన్నమయ్య గళం గరిమెళ్లకు మరణాంతర పద్మశ్రీ. సంస్కృత పండితులు కుటుంబ శాస్త్రికి దక్కిన గుర్తింపు. తెలుగువారికి దక్కని పద్మ విభూషణ్, భూషణ్ పురస్కారాలు. వివిధ రంగాల ప్రతిభకు దక్కిన గౌరవం తెలుగు నేలకు గర్వకారణం. ప్రతిభకు గుర్తింపు ఉన్న అత్యున్నత కేటగిరీల్లో తెలుగువారికి నిరాశ. గణతంత్ర దినోత్సవం వేళ దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. 2026 సంవత్సరానికి గాను మొత్తం 131 పద్మ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులున్నాయి. జాతీయ స్థాయిలో ధర్మేంద్ర, అచ్యుతానందన్ వంటి దిగ్గజాలకు అత్యున్నత పద్మ విభూషణ్ దక్కగా తెలుగు రాష్ట్రాల విషయంలో మాత్రం మిశ్రమ ఫలితాలు వ్యక్తమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ నుండి 4, తెలంగాణ నుండి 8 మందికి పద్మశ్రీలు దక్కాయి. మొత్తంగా 12 పద్మ పతకాలు తెలుగు నేలపై మెరిసిన పద్మ విభూషణ్, పద్మభూషణ్ వంటి ఉన్నత స్థాయి పురస్కారాల్లో తెలుగువారికి ఈసారి మొండి చెయ్యే ఎదురైంది. టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత, మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ను పద్మశ్రీ పురస్కారం వరించింది. కేవలం నటుడిగానే కాకుండా జైబేరి గ్రూప్ ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో, అలాగే రాజకీయాల్లో ఎంపీగా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది. వందలాది చిత్రాల్లో విలక్షణ పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల మనసులో అన్నగా ముద్ర వేసుకున్న ఆయనకు ఈ గౌరవం దక్కడం సినిమా రంగానికి గర్వకారణం. ముఖ్యంగా కళారంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొనడం, పేద విద్యార్థులకు ట్రస్ట్ ద్వారా సాయం చేయడం ఈ ఎంపికలో కీలక పాత్ర పోషించాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్యానికి సరికొత్త అర్థం చెప్పిన నట కిరీటి రాజేంద్ర ప్రసాద్కు పద్మశ్రీ అవార్డు లభించింది. ఏపీ నుంచి ఈ గౌరవం అందుకున్న ఆయన కళారంగంలో చేసిన అసమాన కృషికి తగిన ప్రతిఫలం దక్కిందని చెప్పాలి. కేవలం కామెడీ మాత్రమే కాదు, ఎర్రమందారం, ఆ నలుగురు వంటి చిత్రాలతో నటుడిగా తనలోని విశ్వరూపాన్ని ఆయన ప్రదర్శించారు. సుమారు 4 దశాబ్దాల సినీ ప్రస్థానంలో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన రాజేంద్ర ప్రసాద్కు జాతీయ స్థాయి గౌరవం దక్కడం పట్ల తెలుగు సినీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రముఖ సంగీత విద్వాంసులు, అన్నమాచార్య కీర్తనల ప్రచారకర్త గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్కు మరణాంతరం పద్మశ్రీ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఈ సంగీత శిఖరం వేలాది అన్నమయ్య సంకీర్తనలకు స్వరకల్పన చేసి వాటిని సామాన్యుల చెంతకు చేర్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులుగా ఆయన చేసిన సేవలు అనన్య సామాన్యం. భక్తి సంగీత ప్రపంచంలో ఆయన వదిలి వెళ్లిన ముద్ర చెరిగిపోనిదే. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన గళం, స్వరకల్పన ఈ పద్మ పురస్కారం ద్వారా మరోసారి అమరత్వాన్ని పొందాయి. సంస్కృత భాషా పండితులు, విద్యావేత్త వెంపటి కుటుంబ శాస్త్రిని పద్మశ్రీ పురస్కారం వరించింది. సాహిత్యం, విద్యారంగంలో ఆయన చేసిన విశేష కృషికి ఈ గౌరవం దక్కింది. రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ వైస్ ఛాన్సలర్గా సంస్కృత భాషా వ్యాప్తికి ఆయన చేసిన పోరాటం, రాసిన గ్రంథాలు భారతీయ సంస్కృతికి వెన్నెముకగా నిలిచాయి. తెలుగు నేల నుంచి ఒక గొప్ప మేధావికి జాతీయ స్థాయిలో ఈ గుర్తింపు రావడం అక్షరలోకానికి దక్కిన గౌరవంగా చెప్పుకోవాలి. శాస్త్ర విజ్ఞానాన్ని, ప్రాచీన సాహిత్యాన్ని మేళవించి ఆయన అందించిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం. ఈ ఏడాది పద్మ పురస్కారాల్లో తెలంగాణ రాష్ట్రం స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. తెలంగాణ నుండి గూడూరు వెంకట్రావు వైద్యం, దీపికారెడ్డి కళారంగం వంటి 8 మందికి పద్మశ్రీలు దక్కగా ఆంధ్రప్రదేశ్ నుంచి మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్ సహా 4 పద్మ పురస్కారాలు వరించాయి. తెలుగు వారందరికీ కలిపి మొత్తం 12 పద్మశ్రీలు దక్కడం సంతోషకరమే అయినా పద్మ విభూషణ్, పద్మభూషణ్ జాబితాల్లో ఒక్క తెలుగు పేరు కూడా లేకపోవడం చర్చనీయాంశమైంది. ఇతర రాష్ట్రాల ప్రముఖులకు పెద్దపీట వేసిన కేంద్రం తెలుగు రాష్ట్రాలలోని హేమహేమీలను ఈసారి విస్మరించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు పద్మ విభూషణ్, పద్మభూషణ్ పురస్కారాల్లో కేరళ రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత లభించింది.